అక్షయ్ తన పై చదువులకై సిటీలో ఉండేవాడు. అతనికి ముగ్గురు స్నేహితులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ఒకరోజు అక్షయ్కి ఇంటి నుంచి కాల్ వచ్చింది. సంక్రాంతికి ఇంటికి రమ్మని అక్షయ్ వాళ్ళ అమ్మ కాల్ చేసి చెప్పింది. అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజున ప్రొద్దున అందరూ కలిసి కారులో బయలుదేరారు. అప్పుడే ఆ సిటీ నుంచి పల్లెటూరు పొలిమేరకు అడుగుపెట్టారు. పక్షులను, పొలాలను, ఆ పచ్చటి వాతావరణాన్ని, ఆ పల్లెటూరు అందాలను చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే కొద్దిగా సాయంత్రం అయ్యింది. మెల్లిమెల్లిగా చీకటి కూడా పడింది. అప్పుడే వాళ్ళ కారు చెట్టుకొడి దగ్గర నుంచి ముందుకు బయలుదేరింది. వాళ్ళందరూ అక్షయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అప్పుడే అక్షయ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ అన్నం వడ్డించింది. వాళ్ళు అన్నం తిని రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ నిద్రలోకి జారారు. నిద్రపోయిన కొద్దిసేపటికి అక్షయ్ కలల్లోకి చేటుకోడి వచ్చింది. అది చూసి అక్షయ్ ఉలిక్కిపడి లేచి మున్ని దగ్గరకు వెళ్ళాడు. మరుసటి రోజు పొద్దున మున్నీకి జరిగింది చెప్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి చేటుకోడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే ఆ చేటుకోడి నుంచి ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. అది ఇద్దరు కలిసి గమనించారు. అప్పుడే గాలి దుమానం లేస్తుంది. అప్పుడే ఆ చెట్టు వెలుగు నుంచి బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. అది చూసి ఇద్దరు భయపడతారు. ఆ బ్రహ్మ రాక్షసుడు భయంకరంగా నవ్వుతున్నాడు. అది విన్న ఇద్దరు భయంతో అక్కడి నుండి ఇంటికి పరుగులు తీస్తారు. అదంతా అక్షయ్ వాళ్ళ అమ్మ గమనించి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు అని బాధపడుతూ మందలిస్తుంది. మరుసటి రోజు ఆ చెట్టు నుంచి ముంజ అరుపులు వినిపిస్తాయి. అది విని అక్షయ్ బయటకు వచ్చి ముంజాని చూస్తాడు. అదే రోజు రాత్రి అక్షయ్ రూమ్లోకి ముంజ వస్తాడు. ముంజ అక్షయ్తో మున్నీని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. మున్ని ఆ చెట్టు దగ్గర ఉన్నట్టు అక్షయ్కి కల వస్తుంది.
దాంతో మున్నిపై బెంగ పెట్టుకుంటాడు. మరుసటి రోజు పొద్దున మున్ని మరియు అక్షయ్ పూజారి కోసం ఊరంతా వెతుకుతారు. అప్పుడే ఒక ఇంటి ముందు దీపం వెలుగు కనిపిస్తుంది. అక్కడే ఆ పూజారి కూడా కనిపిస్తాడు. పూజారికి జరిగిన విషయం మొత్తం చెప్తారు. అది విన్న పంతులు దానికి ఒక పరిహారం చెప్తాడు. అదే రోజు సాయంత్రం మున్ని మరియు అక్షయ్ ఒక మేకను తీసుకొని ముంజియా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తారు. అప్పటికే చీకటి కూడా పడుతుంది. ఆ పూజారి చెప్పినట్టు మున్ని మరియు అక్షయ్ కలిసి ప్లాన్ వేసుకుంటారు. ఆ మేకకి జెడ్ ఆకారం నుదుటిపై గీయాలని పంతులు చెప్పినట్టు గీసి మంత్రాలు చదువుతారు. అప్పుడే అక్కడికి ముంజియా ప్రత్యక్షమవుతాడు. ఆ మేక శరీరంలోకి వెళ్తాడు. అప్పుడే అక్షయ్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని మేక తల కోసేస్తాడు. దాంతో మేక చనిపోతుంది. ముంజియా అంతమైపోతాడు.